సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలు జోరు పెంచారు. నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో పర్యటిస్తూ ఇంటింటా ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ సంక్షేమానికి లోటు లేకుండా చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి భారీ మెజారిటీతో పీఠం కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని 50వ డివిజన్లో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సుజనా చౌదరి తెలిపారు. కొండ ప్రాంతం వాళ్ళకి చిన్న చిన్న రోడ్లు, మెట్లు కూడా సరిగ్గా లేవు, మెట్లకు రేలింగ్ లేదు, కొన్ని చోట్ల అయితేనేమో రిటైనింగ్ వాల్స్ లేవు. అంటే వాళ్ళు పాపం నివసిస్తున్నారంటే నివసిస్తున్నారు, కానీ అసలు ఒక మనిషి జీవన ప్రమాణాలు ఉండే దాంట్లో 1% కూడా లేదు. వాళ్ళు పాపం బతికి ఉంటున్నారు. పేదరికం వేరు, జీవన ప్రమాణాలు వేరు. ఆ ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచే పని మీదే ఉంటాను నేను. విజయవాడ తూర్పు నియోజకవర్గం కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. 5వ డివిజన్ అరుల్ నగర్లో కార్యకర్తలతో కలిసి ప్రజాయాత్ర నిర్వహించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత సీఎం జగన్కే దక్కిందని విమర్శించారు. కూటమితోనే రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. రాజధాని ఉంటే చదువుకునే పిల్లలకి చదువు అవకాశాలు పెరుగుతాయి, రోజువారీ పని చేసుకునే వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది, వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారులు కానీ పెద్ద వ్యాపారాలకు అనేకమైన అవకాశాలు పెరుగుతాయి. రాజధాని కావాలంటే ఒకే ఒక వాయిదం ఓటు. ఆ ఓటు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి అటు ఎంపీ కేసీఆర్ చిన్ని గారికి కానీ నాకు గాని పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేయండి, మీ రాజధాని కాపాడబడుతుందని కూడా చెప్తాను. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతాల లింగగూడెంలో కూటమి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో శ్రీరామ్ తాతయ్యకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రెడ్డిగూడెం మండలం నరుకుళ్లపాడులో కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన వైకాపా వాటన్నింటినీ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మరోసారి నమ్మి మోసపోవద్దని ప్రజలకు తెలియజేశారు.